శ్రవంతి పాథాలజిస్ట్ వైజాగ్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ నుండి అండ్ మరి కాసేపట్లోనే డాక్టర్ షర్మిల పీడియాట్రిషియన్ అపోలో హాస్పిటల్ నుండి ఇవి కూడా జాయిన్ అవబోతున్నారు. ముందుగా శ్రవంతి గారితో మాట్లాడదాం. శ్రవంతి గారు నమస్తే. నమస్తే అండి ధనలక్ష్మి గారు. నేను జనరల్ ఫిజిషియన్ విశాఖపట్నం నుంచి. ఓకే. సో అండ్ అయితే శ్రవంతి గారు, ఇప్పుడు నేను చెప్పినట్టు మిక్స్డ్ వెదర్ కండిషన్స్ ఉంటున్నాయి. అంటే అసలు ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు. ఉదయం అంతా కూడా కొంత వేడి వాతావరణం ఉంటుంది, సాయంత్రం అయ్యేసరికి ఒక్కసారిగా చల్లబడిపోతుంది. అంటే సాయంత్రం కూడా కాదు, ఎగ్జాక్ట్గా మనం చూస్తే ఒక 4 దగ్గర నుండి కూడా సాయంత్రం అయ్యే టైంకి కండిషన్ అంతా మారిపోతుంది. వెదర్ కండిషన్ చల్లగా అయిపోతుంది. దీనివల్ల రకరకాల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. దీని మీద ఏమంటారు? డెఫినెట్లీ అండి, ఈ ఇయర్ వైరల్ ఇల్నెసెస్ కూడా చాలా పెరిగాయి. మనం పోస్ట్ కోవిడ్ ఒక 2-3 ఇయర్స్ డెంగ్యూ అదర్ వైరసెస్ కూడా కొంచెం తక్కువ ఉండేవి. బట్ ఈ ఇయర్ చాలా ర్యాంపెంట్గా అన్ని వైరస్లు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే క్లైమేట్ మీరు అన్నట్టుగా ఏంటంటే రెయిన్స్ తక్కువ ఉన్నాయి, చాలా హ్యూమిడిటీ ఎక్కువ ఉంది, ఇంకా ఎండలు కాస్తూనే ఉన్నాయి. సో దాని ప్రభావం కూడా ఫీవర్స్ మీద, ఈవెన్ ఈ జాయింట్ పెయిన్స్, రకరకాల ఇల్నెసెస్ చూస్తున్నామండి ఈ ఇయర్. అంటే ఇటువంటి టైంలో మనం అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి అనే దాని మీద ఏం చెప్తారు? బేసిక్గా ఏంటంటే వైరల్ ఇల్నెసెస్కి ఎప్పుడు కూడా మనం హ్యాండ్ వాష్ చేసుకోవడం, మాస్క్ పెట్టుకోవడం, ఈ రెగ్యులర్ కేర్ తీసుకోవాల్సి ఉంటుందండి. అలాగే హెల్తీ డైట్, న్యూట్రిషియస్ డైట్ తీసుకున్నట్లయితే మనం ఈ డిసీజెస్ని ప్రివెంట్ చేయగలుగుతాము. అలాగే క్రౌడెడ్ ప్లేసెస్ని అవాయిడ్ చేయడము. ఇప్పుడు చాలా వరకు కూడా దగ్గు జలుబుతో వచ్చే వైరస్లు ఏంటంటే ఫ్లూ వైరస్ ఉంది, ఇది కోవిడ్ లాగే ప్రవర్తిస్తుంది. సో వైరస్ ప్రివెంట్ చేయాలంటే మనం క్రౌడెడ్ ప్లేసెస్లోకి, సినిమా హాల్స్కి, క్రౌడెడ్ ప్లేసెస్ అవాయిడ్ చేయడం, వెళ్ళినా కానీ మాస్క్ పెట్టుకొని వెళ్ళడం, అలాగే హ్యాండ్ వాష్ చేసుకోవడం. అండ్ ఈవెన్ టైఫాయిడ్ కూడా ఇయర్ ఎక్కువ ఉంది. టైఫాయిడ్ ప్రివెంట్ చేయాలి అంటే మనం బయట ఫుడ్ తీసుకోకపోవడం, అలాగే వాటర్ కూడా బాయిల్డ్ వాటర్ తీసుకోవడం, బయట పానీపూరీలు, బయట అంటే వాటర్ యూస్ చేసేవి మ్యాక్సిమం అవాయిడ్ చేయాల్సి ఉంటుందండి. దాని ద్వారా మనం ఈ టైఫాయిడ్ లాంటి ఇల్నెసెస్ ప్రివెంట్ చేయగలుగుతాము, అదర్ టైఫాయిడ్ అండ్ వైరల్ ఇల్నెసెస్. అలాగే ఎలర్జీస్ ప్రివెంట్ చేయడానికి ఏంటంటే సన్ స్క్రీన్ అప్లై చేయడం, ఎండలోని మ్యాక్సిమం అవాయిడ్ చేయడం, ఇవి చేయడం వల్ల కొన్ని స్కిన్ డిసీజెస్ ఇవి ప్రివెంట్ చేయగలుగుతాం. ఓకే. అండ్ శ్రవంతి గారు, మనం చూస్తే వెదర్ కండిషన్ మారేటప్పుడు అంటే సీజన్కి కూడా ఏదో ఒక కొత్త వైరస్ అనేది పుట్టుకురావటం, అది కోవిడ్ అని కాకుండా నార్మల్ వైరసెస్ కూడా చాలా చూస్తూ ఉన్నాము. సో ఇప్పుడు వైరస్లు ఏ విధంగా ఉన్నాయి? ఈ ఇయర్ స్పెసిఫిక్గా ఏంటంటే అండి, వైరల్ ఫీవర్ తర్వాత జాయింట్ పెయిన్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. పోస్ట్ వైరల్ ఆర్థరైటిస్ చాలా కామన్గా చూస్తున్నాం. ఫీవర్ 2-3 డేస్ ఉండి తగ్గిపోతుంది, బట్ దాని తర్వాత ఈవెన్ అప్ టు 1 month 2 months వరకు కూడా అన్ని జాయింట్స్ పెయిన్ రావడం, ఆ పెయిన్ తగ్గకపోవడం, ఈ సిమ్టమ్స్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. సో దీనికి ఇనీషియల్ ఫేజ్లోనే మనం మెడికేషన్ స్టార్ట్ చేస్తే అంత సివియర్ అవ్వకుండా ఉంటాయి. అలాగే లూజ్ మోషన్స్, వామిటింగ్స్ చాలా ఎక్కువగా ఈ ఇయర్ చూస్తున్నాం పేషెంట్స్. సో ఇది కూడా వైరల్ గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటాము. సో ఇవన్నీ కూడా వైరల్ ఇల్నెసెస్. కామన్గా ఈ ఇయర్ చూసేవి జాయింట్ పెయిన్స్, లూజ్ మోషన్స్ అండ్ కాఫ్ అండ్ కోల్డ్ అండ్ రెస్పిరేటరీ ఇల్నెసెస్. అండ్ డెంగ్యూ కూడా ఈ ఇయర్ ఎక్కువగానే ఉన్నాయి. డెంగ్యూ కేసెస్, ఈవెన్ డెత్స్ కూడా జరుగుతున్నాయి. ప్లేట్లెట్ డ్రాప్ కూడా ఉంది. సో ఏదైనా ఫీవర్ రాగానే ఒక 2 days వరకు వెయిట్ చేయొచ్చు, బట్ 3rd day కంటే ప్రొలాంగ్ అయితే డాక్టర్ని కలవడం మంచిది. ఓకే. ఇన్ జనరల్ అంటే సీజన్ మారేటప్పుడు చిన్న పిల్లలు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు, లేదా ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న వాళ్ళు ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. కానీ ఇప్పుడు చూస్తుంటే ఈ వైరల్ ఫీవర్స్ అనేవి ఇంట్లో ఒక్కళ్ళకి వస్తే చాలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. అందరూ మంచాన పడాల్సిన అవసరం వస్తుంది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? బేసిక్గా వైరల్ అంటేనే, వైరస్ అనేది ఏంటంటే చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుందండి మొత్తం అందరికీ కూడా. జనరల్ ఇమ్యూనిటీ తగ్గడము ప్లస్ ఈ ఇయర్ కొత్త వైరస్ ఉంది సర్క్యులేషన్లో. ఏంటంటే ఒకసారి మనకి ఈ ముందు నుంచి ఉన్న వైరస్లు అయితే బాడీలో కొంత యాంటీబాడీస్ ఉంటాయి. సో అందరికీ రాదు, మేబీ చిన్న పిల్లలకి, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి, ముసలి వాళ్ళకి సిమ్టమ్స్ వచ్చేవి. బట్ ఈ ఇయర్ కొంచెం వైరల్ ఇల్నెస్ ఏంటంటే కొత్త వైరస్ ఉన్నాయి, దానివల్ల ఏంటంటే ఒకళ్ళకి వస్తే అందరికీ కూడా డెవలప్ అవుతున్నాయి సిమ్టమ్స్, అండ్ సివియారిటీ కూడా ఎక్కువ ఉంది. ఓకే.